హలో హాయ్ ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్. సో ఐ హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. నిన్న చాలా బాగా రిప్లై ఇచ్చారు. నేను చాలా రోజుల తర్వాత నా ఛానల్లో ఒక వీడియో పెట్టిన తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ కోసం నేను మాట్లాడినప్పుడు మీరందరూ చాలా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో మేడం చాలా రోజుల నుంచి మేము కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వినలేదు, చాలా గ్యాప్ ఇచ్చారు. ఐఎమ్ సో సారీ. దానికి నేను రిప్లై కూడా ఇచ్చాను మీకు ఎందుకు గ్యాప్ ఇచ్చానో. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొంతమంది స్టూడెంట్స్ పర్సనల్గా, అంటే మరి వాళ్ళు సరదాగా మెసేజ్ చేశారో ఇంకెలా మెసేజ్ చేశారో నాకు తెలీదు. సో కానీ వాళ్ళు చక్కగా మేడం మీరు కరెంట్ అఫైర్స్ చెప్పడంతోనే మాకు కరెంట్ అఫైర్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్పారు. సో మీరు సరదాగా చెప్పారో ఎలా చెప్పారో తెలీదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఆ స్టూడెంట్ నేమ్ నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి మెన్షన్ చేయడం బాగుండదని నేను మెన్షన్ చేయట్లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే స్టూడెంట్స్ అలా చెప్తున్నప్పుడే మాకు కొంచెం టీచర్స్కి ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది చెప్పాలని. సో ఐఎమ్ సో హ్యాపీ. అందరూ చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ నేను చెప్పిన దానికి యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు మేడం రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ పెట్టమని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. సో ఈరోజు నేను ఇంకా లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేది ఎక్కువ టైం లెందీగా తీసుకోకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఉన్న కొద్ది టైంలోనే నేను మీకు ఒక 15 to 20 minutes చెప్తాను. లేదా టైం పర్సిస్టెన్స్ బట్టి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఎక్కువ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అవుద్ది. సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్. నిన్న నుంచి చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి డైలీ మనకు ఉంటాయి. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు జాగ్రత్తగా మన క్లాస్ స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ మందికి మన క్లాసెస్ అనేవి రీచ్ అవ్వాలి. సో మీరు ఖచ్చితంగా ఇది అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా ఉండే లైక్ చేయండి. సో ఎక్కువ మందికి షేర్ చేసుకోవడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. నేను ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. సో ఈరోజు మనం ఇంకా లేట్ చేయొద్దు, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్దాం. మంచి మాటలు నేను చెప్పను, ఆల్రెడీ మంచి మాట్లాడే మీరు ఆల్రెడీ వినేశారు ముందు నా క్లాసెస్లో. సో ఆల్ యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ మై గుడ్ ఇష్యూస్ అండ్ గుడ్ మ్యాటర్స్ వాట్ ఐ యూస్ టు టెల్ ఇన్ ద ఓపెనింగ్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మై క్లాస్. సో మంచి మాట అనేది నేను చెప్తాను అతి త్వరలో. సో ఈరోజు టైం కొంచెం లాగ్ అవుతుంది కాబట్టి సో నేను ముందు కరెంట్ అఫైర్స్ క్లాస్తో స్టార్ట్ చేస్తాను. నేను కొంచెం మీరైనా ఫాస్ట్గా నా క్లాస్ అవుతుంది అంటే మీరు వెంటనే కింద మెసేజెస్ పెట్టండి ఫ్రెండ్స్. సో నేను డెఫినెట్గా క్లాస్ ఏమైనా స్లోగా చేయడానికి నేను చూస్తాను. సో ఈరోజు నేను చెప్పబోయే మీకోసం నేను చాలా చాలా కరెంట్ అఫైర్స్ అనేది ఈ బుక్లో నేను చాలా చాలా రాశాను మీ అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో డెఫినెట్గా నేను ఇక్కడ చెప్తూ ఉంటాను, ఎందుకంటే నిన్నే చెప్పాను ఫ్రెండ్స్, బోర్డ్ అనేది కొంచెం మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉండదు ఇన్స్టిట్యూట్ లాగా. సో నేను కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేస్తాను ప్రతి ఒక్క పాయింట్. సో ఇది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను చెప్పింది ఒక 2-3 times చెప్తూ ఉంటాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? సో గోయింగ్ ఇన్ టు అవర్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్, మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో రెగ్యులర్గా ఈ COVID-19 అనేది నేను నా క్లాసెస్లో ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నాను. సో ఈ కొత్త వేరియంట్ అనేది ఇప్పుడు వస్తుంది అని అన్నారు. సో బట్ వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ సో మెనీ కేసెస్ ఆఫ్ ఒమిక్రాన్ అనే కొత్త వైరసెస్ అనేది COVID-19 తాలూకా థర్డ్ వేవ్ అంటున్నారు అందరూ. సో ఇది మనకేంటంటే సౌత్ ఆఫ్రికా నుంచి వేరియంట్ స్టార్టింగ్ అయిందా మనందరూ ఈ మధ్య న్యూసెస్లో చూసాం. సో మొత్తం ఇప్పటిదాకా 30 countries ఈ ఒమిక్రాన్ కేసెస్ అనేవి రిపోర్ట్ అవ్వడం జరిగిందని చెప్పి మనకి ఈ న్యూస్లో రావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మేము బాగా డెవలప్ చేసాం. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఉన్నంత ఘోరంగా అయితే ఉండదు. డెఫినెట్గా మేము అంతా వెల్ ప్రిపేర్డ్గా ఉన్నామని అన్నారు. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఉన్నారో వాళ్ళు కూడా ఇది పెద్ద విషయం కాదు, బట్ ఇది ఓవర్ అవ్వలేదు COVID-19, బట్ ఈ బూస్టర్ డోస్ కోసం ఇంకా ఎక్స్ట్రా డోస్ వ్యాక్సిన్స్ లొంగదంటున్నారు. సో దీనిపైన అన్ని దేశాలు సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకోటి ఏంటంటే ఈ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కోసం నేను ఇంతదాకా నా క్లాసెస్లో ఎవరైతే మీరు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఛానల్లో నా క్లాసెస్ విన్నారో అందులో ఈ ఢిల్లీలో ఏదైతే ఎయిర్ పొల్యూషన్ ఉందో దానివల్ల పెయిడ్ హాలిడేస్ ఇవ్వడం, స్టూడెంట్స్ కూడా ఈ వాయు కాలుష్యం అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కూడా చాలామంది ఈ స్కూల్స్గా హాలిడేస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం ఢిల్లీలో. సో అలాంటిది ఒక న్యూస్ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి మళ్ళీ ఢిల్లీలో స్కూల్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుందని చెప్పి మనకి ఇంకో కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ సైక్లోన్ జావాద్, మనం JAWAD మనం వింటూనే ఉన్నాం ఈ మధ్య. ఏదైతే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అంటే IMD వాళ్ళు
ఈ సైకిల్ అండ్ జావా మనం ఈ మధ్య అంతా క్లాసెస్ విన్నాం. సో మాది కూడా ఈ ఏపీలో రీజన్స్ ఉండడం వల్ల నేను కూడా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల చాలా రోజులు ఈ క్లాసెస్ మీకు స్టార్ట్ చేయడం అనేది లేట్ అయిందని కూడా నేను చెప్పాను. సో మనం కూడా ఒక బాధ్యతలో క్లాసెస్ స్టార్ట్ చేయలేకపోయాం కాబట్టి సైక్లోన్ వల్ల. సో ఈ సైక్లోన్ జావేద్ అనేది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. సైక్లోన్ జావాద్, JAWAD. సో IMD అంటే ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్, ఏదైతే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో ఈ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, నెక్స్ట్ బెంగాల్ తాలూకా కోస్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తాలూకా కొంత కోస్టల్ రీజన్ ఏదైతే ఉందో అది బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పి మరి మనకి ఇంకొక న్యూస్ ఈ సైక్లోన్ జావేద్ కోసం. నెక్స్ట్ ఏదైతే ఈ భారతదేశం తాలూకా ఇన్ఫీరియర్ అండ్ అది INB అంటే ఈ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, ఏదో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ INB డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మినిస్ట్రీ వాళ్ళు కొంత బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ అనేది ఒక డిజిటల్ టెక్నాలజీ భాగంగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ డిజిటల్ టెక్నాలజీలో కూడా డిజి యాత్ర. సో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, DIGI డిజి యాత్ర అనేది వారణాసి, పూణే, కోల్కతా, నెక్స్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్స్లో మనకి కొంత బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రికగ్నైజ్ చేయడం జరిగింది. సో మన ఈ కొన్ని కంట్రీస్లో ఉన్న దాంట్లో ప్రకారంగా ఆ డిజి యాత్ర ఏదైతే ఉందో డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి ఎయిర్పోర్ట్ల దగ్గర టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తారు. సమ్ కెమెరా సిస్టమ్ కానీ టెక్నాలజీ లేదా చెకింగ్ కానీ ఇలాంటివన్నీ. సో ఇలాంటి దగ్గర వారణాసి, పూణే, మన దేశం నుంచి వారణాసి, పూణే అండ్ కోల్కతా అండ్ విజయవాడ ఎయిర్పోర్ట్స్ అనేవి కొంత రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇలాంటి ఎయిర్పోర్ట్స్ దగ్గర ఈ డిజి యాత్ర అనే ఈ బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ ఏదైతే అంటే ఫేస్, మన మొహం చూసి రికగ్నైజ్ చేస్తారు. సో దీనివల్ల క్రైమ్స్ తగ్గుతాయి, ఎవరెవరు వస్తున్నారో తెలుస్తాయి. సో ఇంకా చెకింగ్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ డిజి యాత్ర దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్స్లో మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ అనేది ఎంపిక అవడం అనేది ఇంకా మంచి విషయం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా. సో నెక్స్ట్ నిన్న ఆల్రెడీ మీరు న్యూస్లో చూసే ఉంటారు, ఇండియన్ ర్యాంక్ గీతా గోపీనాథ్ గారని మనం విన్నాం ఆల్రెడీ. సో ఆవిడ IMF ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో చీఫ్ ఎకానమిస్ట్ ఆవిడ. సో ఈవిడ్ని ఈ ఫస్ట్ డెప్యూటింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా మనకి ఈ IMF ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో దీనికోసం నేను ఆల్రెడీ ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నా క్లాస్లో మొదటి నుంచి నేను అక్కడ ఉన్న ఎబ్రివేషన్ అలా చెప్పకుండా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా నేను మీకు చెప్తూ వస్తాను ఇప్పుడు. సో ఇందులో IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ఏదైతే మనకి ఈ భారతదేశం కానీ లేదా మిగతా కంట్రీస్లో కానీ ఏదైనా ఒక ఆర్థిక స్తబ్దత ఏర్పడినప్పుడు అంటే ఎకనామికల్ డెఫిసిట్ ఎక్కడైనా మనకు వచ్చినప్పుడు, సో ఆ ఎకనామికల్ డెఫిసిట్లో భాగంగా ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది వరల్డ్ బ్యాంక్ లాగా అప్పులు ఇవ్వటం, లేదా మనకి ఆ అప్పులు ఉండే డెఫిసిట్ టైంలో ఎకనామికల్గా హెల్ప్ చేయటం. సో దానికి సంబంధించి ఎకానమీలో మనకు ఒక కాన్సెప్ట్ ఈ IMF అనేది వరల్డ్ బ్యాంక్తో ఈ రెండు బ్రిటన్ వుడ్స్ కావాలని కూడా అంటారు, అది డిఫరెంట్ కాన్సెప్ట్. సో అలా ఈ గీతా గోపీనాథ్ గారు ఇండియన్ చీఫ్ ఎకానమిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి FDMD అంటే ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఒక భారతీయురాలకు అవకాశం వచ్చింది. ఈ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏదైతే ఉందో అది సెకండ్ హైయెస్ట్ అఫీషియల్ ర్యాంకింగ్ అనమాట ఈ IMFలో. దానికి ఒక భారతీయురాలు సెలెక్ట్ అవ్వడం, అదే గీతా గోపీనాథ్ గారు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా గర్వించదగ్గ విషయం. ఇది భారతీయుల తాలూకా గౌరవాన్ని మరికొంత రెపరెపలాడించింది. ఆ భారతదేశ గౌరవాన్ని ఏదైతే ఉందో మరికొంత రెపరెపలాడించిన ఒక ఇది ఈ గీతా గోపీనాథ్ తాలూకు విషయం. సో మనం ఖచ్చితంగా అందరూ భారతీయులుగా గర్విద్దాం. గీతా గోపీనాథ్ గారు ఇంకెలాంటి ఎన్నో విషయాలు మన భారతదేశం తాలూకు గౌరవాన్ని ఇనుమడించే అంటే ఇంక్రీజ్ చేసే ఇది మనకి గీతా గోపీనాథ్ గారు ముందు మరికొన్ని విజయాలు చేస్తారని మనం ఆశిద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏదైతే ఈ మొత్తం నెదర్లాండ్స్ కానీ, ఇటలీ కానీ, జపాన్, బెల్జియం, బోట్స్వా ఇలాంటి ఎన్నో కంట్రీస్ ఈ IMFలో ఉన్నాయి. సో ఈ అన్ని కంట్రీస్లో మనకి గీతా గోపీనాథ్ గారు అనేది ఒక సెకండ్ హైయెస్ట్ అంటే ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కూడా భారతదేశం నుంచి అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో మనం ఈ గీతా గోపీనాథ్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, IMFలో చీఫ్ ఎకానమిస్ట్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్
సో ఇంతకు మించి నేను మీకు ఏమైనా చెప్పాలన్నా ఏమైనా రాసి చూపించాలన్నా అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బోర్డ్ అవైలబిలిటీ లేదు. నేను 10 సార్లు అదే చెప్తున్నాను. సో మీకోసం కరెంట్ అఫైర్స్ అన్నీ నేను మీకు చెప్పాలి ఎలాగేనని చెప్పి ఓ బుక్లో రాసుకున్నాను. చూడండి వీడియోలో. ఓ బుక్లో రాసుకొని మొత్తం మీకు అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏదైనా ఫాస్ట్గా వెళ్తుంది అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రేపు క్లాస్లో నేను మళ్ళీ సరిదిద్దుకొని నెమ్మదిగా చెప్తాను. సో టర్మ్స్ చెప్తాను. టర్మ్ ఏదైనా మీకు అర్థం అవ్వలేదని నన్ను అడగండి, నేను అక్కడ మెన్షన్ చేస్తాను. సో నేను చెప్పిన దాంతో పాటు మీరు కూడా న్యూస్ చదువుకుంటూ నా క్లాస్కి అటెండ్ అయితే ఇంకా బాగా టెర్మినాలజీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీ న్యూస్ పేపర్ మార్నింగ్ చదవండి. చదివిన తర్వాత నా క్లాస్ వినండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ కూడా మీకు వస్తుంది. లేకపోతే అంత మేడం అంటే ఏవేవో టెర్మినాలజీ చెప్పేస్తున్నారు, కొత్తగా ఉందని మీరు అందరూ మళ్ళీ ఫీల్ అవుతారు. సో అలాంటి ఏది ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఈరోజు ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ ఒక 2-3 డేస్ కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఇంపార్టెంట్పై తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ మెయిన్ చెప్తేనే బాగుంటుంది. మరి డెప్త్గా వెళ్ళిపోయినా మన క్లాస్ బోరింగ్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకు తెలుసు ఈ నాగాలాండ్లో నిన్న మనం న్యూస్ ఏదైతే చూసామో, ఈ నాగాలాండ్ లాంటి ఒక రాష్ట్రంలో ఈ నార్త్ ఈస్టర్న్ ఏదైతే ఉందో అందులో ఈ నాగాలాండ్ తాలూకా చాలా ఏర్పడ్డాయి స్తబ్దత. ఏదైతే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఏఎఫ్ఎస్పిఏ యాక్ట్. ఏఎఫ్ఎస్పి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్. మరొకసారి రిపీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ అంటే ఏఎఫ్ఎస్పిఏ, ఓకేనా. ఈ యాక్ట్ అనేది మనకు తెలుసు ఈ మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ శర్మిల చాను గారు కూడా 16 ఇయర్స్ దీనికోసం నిరాహార దీక్ష చేశారు. అయితే మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఈ ఏఎఫ్ఎస్పి యాక్ట్ అంటే ఏంటి అనేది. బేసిక్గా ఫ్రెండ్స్ ఇది మనకి ఉన్న డేటా ప్రకారం ఈ ఏఎఫ్ఎస్పి అనేది మనకి నాకు 1958లో మనకి యాక్ట్ చేసినది. ఆ యాక్ట్ కూడా ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్. సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్స్ ఎందుకంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ అనేది ఎందుకు పెట్టారంటే బేసిక్గా అప్పట్లో ఈ నార్త్ ఈస్టర్న్ కానీ లేదా భారతదేశం మొత్తంగా కానీ మనకి కొంత ఆర్మీ తాలూకా, ఎందుకంటే ఈ కుట్రలు లేదా కుట్రదారులు లేదా కొంతమంది ఈ తాలూకా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ అకృత్యాలు పెట్టరేగిపోయేవి. సో టు స్టాప్ దోస్ అట్రాసిటీస్ ఆన్ ద ఉమెన్ అండ్ టు స్టాప్ దోస్ అట్రాసిటీస్ ఆన్ ద పీపుల్, సో ద సెంట్రల్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ వన్ ఇంపార్టెంట్ యాక్ట్, దట్ ఈస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు. ఈ ఏఎఫ్ఎస్పి యాక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1958లో రావడం జరిగింది. ఎందుకు చేశారంటే ఈ ప్రజలపైన జరుగుతున్న అకృత్యాలకి సైనికులకి కంప్లీట్గా అధికారాలు ఇవ్వటం అనేది పెద్ద తప్పు. సైనికులకి అధికారాలు మీరు ఇచ్చారు, వాళ్ళు ప్రజలు దాంతో కాపాడుతారు. సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా అనుమతి ఏవి అవసరం లేదు దానికి. కానీ వాళ్ళు ఏమన్నా స్టెప్ తీసుకోవాలన్నా ప్రొటెక్షన్ విషయంలో, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో. కానీ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది దీన్ని మిస్యూజ్ చేసుకొని తిరిగి మాకు దీనికి ఏం చేసినా, అరాచకాలు చేసినా, అకృత్యాలు చేసినా మాకు అడ్డు ఉండదని చెప్పి మహిళలపైన అత్యాచారాలు చేయటం లేదా కొంతమందిని హత్యలు చేయటం మాకు అడగరని చెప్పి ఏమనంటే మేము ప్రొటెక్ట్ చేసే భాగాలు ఇలా జరిగిపోయిందని చెప్పడం. సో ఇలాంటివన్నీ దీనికి కొంచెం కాంట్రవర్షియల్గా జరుగుతుంది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ అనేది. సో ఈ ఏఎఫ్ఎస్పిఏ కోసం డిస్కషన్స్ కూడా చాలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూడా జరిగింది. దీన్ని ఎలాగైనా కండమ్ చేయండి, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ని ఎలాగైనా అబాలిష్ చేయండి అని మనకి చాలా చెప్తున్నారు. సో నేను ముందు చెప్తాను మీకు ఈ వీటి తాలూకు విషయాలన్నీ. సో ఇప్పుడు ఇది నాగాలాండ్లో జరిగిందని మనకు తెలుసు. నాగాలాండ్లో ఆల్రెడీ ఒక హార్న్ బిల్ ఏదైతే నాగాలాండ్ తాలూకా రాష్ట్ర తాలూకు పక్షి ఒకటి ఉంటుంది, హార్న్ బిల్. సో దాని తాలూకా ఫెస్టివల్ ఒకటి మనకి ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. అంటే ఆ నాగాలాండ్ తాలూకు ట్రెడిషన్స్, ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో, సో అంత ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్తో నాగాలాండ్లో ఫెస్టివల్ కూడా ఆగడం జరిగింది. సో ఇక్కడ 2 బిట్స్, ఒకటి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది నాగాలాండ్లో, నెక్స్ట్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ అకృత్యాలు అనేది రీసెంట్గా జరిగిన రాష్ట్రం ఏదంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినా నాగాలాండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకో బిట్ కూడా ఒకటి ఉంది మనకి ఇంకా డెప్త్గా అడగాలి అనుకుంటే ఎగ్జామ్స్లో. ఏఎఫ్ఎస్పి యాక్ట్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1958లో అని చెప్పి మనం ఇంకొక ఎబ్రివేషన్ తాలూకా డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్, ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఈ ఏదైతే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే December 7, 2021. సో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఏదైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ జెండా వందనం చేసిన ఒక డే ఉంటుంది,
దాన్ని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే, December 7th, 2021. ఇది ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఈరోజు. నెక్స్ట్ మనకు తెలుసు ఇండియా రష్యా అనేది మనకి సైన్ చేసింది AK-203 అంటే రైఫిల్స్, ఇది మిలిటరీ ఆర్మీకి సంబంధించి. సో మిలిటరీ కోఆపరేషన్కి సంబంధించి ఇండియా రష్యా, పుతిన్ గారు కూడా రావడం జరిగింది. మనకు సంబంధించి మోడీ గారు కూడా గుజరాత్లో జరిగే ఒక ఏవో సమ్ మైల్ ప్రెషియస్ స్టోన్స్ కూడా అక్కడ తయారైన ప్రెషియస్ కొన్ని వజ్రాల డైమండ్స్ లాంటి పుతిన్ గారి గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నారు. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ జరగాలి 2020లో బయోలేటరల్ టాక్స్ 21st మీటింగ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. కానీ లాస్ట్ ఇయర్ ఉన్న కోవిడ్ సిచ్యువేషన్స్ జరగలేదు. సో 2021లో మళ్ళీ ఇది జరుగుతుంది. సో అందుకని పుతిన్ గారు భారతదేశం రావడం జరిగింది. సో ఇదొక కరెంట్ అఫైర్. ఈ భాగంలో ఈ మిలిటరీ కోఆపరేషన్లో భాగంగా మనకు తెలుసు 2+2 టాక్స్ అంటే ఇద్దరు డిఫెన్స్ మినిస్టర్లు, ఇద్దరు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశీ సహకారాలు ఎవరైతే ఉంటారో విదేశీ వ్యవహారాలు, అది భారతదేశం మరియు రష్యా తాలూకు ఇద్దరు వచ్చి ఈ ఫస్ట్ 2+2 డైలాగ్ అనేది ఢిల్లీలో జరిగింది మనకు తెలుసు. సో దానిలో భాగంగా డిఫెన్స్ కోఆపరేషన్ కూడా జరుగుతుంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఇండియా అండ్ బంగ్లాదేశ్ తాలూకా మైత్రి దివాస్. సో మైత్రి దివాస్ అంటే మనకు తెలుసు మైత్రి మీన్స్ ఫ్రెండ్షిప్ డే. ఇండియాకి చాలా కంట్రీస్కి మధ్యలో ఉంటుంది. సో ఈ 50 years ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అనేది రావడం విషయం వల్ల మొత్తం December 6th, 1971, December 6th అంటే అంతకంటే ఒక 10 రోజులు తర్వాత మనకి బంగ్లాదేశ్ తాలూకు స్వతంత్రం వచ్చినప్పటికీ మనకు తెలుసు బంగ్లాదేశ్ తాలూకు లిబరేషన్ మూమెంట్లో భారతదేశం అనేది ఎంత సహకరించింది, ఈ భారతదేశం అనేది ఎంతగా వాళ్ళకి 1971లో బంగ్లాదేశ్ అనేది ఈ పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చి ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర దేశంగా ఎలా ఉందనేది మనం చూసాం. సో ఈ ఇండియా బంగ్లాదేశ్ అనేది మైత్రి దివాస్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం మనకి జరుగుతుంది. సో ఈ 50 years ఆఫ్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో 1971 నుంచి December 6th ఏదైతే 1971లో మనం ఈ 10 days బిఫోర్ ద లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, ఒక 10 రోజుల ముందే మన ఢాకాను ఆ రోజు గుర్తించాం బంగ్లాదేశ్ క్యాపిటల్గా. సో అందుకని ఆ గుర్తించిన దీనిగా మన మైత్రి దివాస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ December 6th మనం గుర్తుపెట్టుకోవాల్సి ఇక్కడ 2 డేట్స్ బిట్లు వచ్చాయి. December 6th మైత్రి దివాస్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ December 7th నేను చెప్పాను ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. సో ఈ భారతదేశానికి మొత్తం మనకి బంగ్లాదేశ్తోనే మైత్రి దివాస్ కాదు, ఇంకా చాలా నేషన్స్తో ఉన్నాయి. బెల్జియం, రష్యా, సింగపూర్, యూకే, ఫ్రాన్స్ ఇలాంటి చాలా నేషన్స్తో మనకు ఉన్నాయి. అది ముందు ముందు మనం ఏదైనా అలాంటి ఆ 2 నేషన్స్కి సంబంధించి ఏమైనా వచ్చినప్పుడు మనం డెఫినెట్గా దానికోసం కూడా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఈ December 6th, 1971 అనేది ఈ 10 days బిఫోర్ ద లిబరేషన్ ఆఫ్ ది బంగ్లాదేశ్ కన్నా ముందే ఈ December 6th, 1971 అనేది ఢాకాని మనం గుర్తించాం ఏదైతే బంగ్లాదేశ్ క్యాపిటల్ ఉందో. సో దానికి గుర్తుగా మనం ఇండియా బంగ్లాదేశ్ అనే మైత్రి దివాస్ 50 years ఆఫ్ ఫ్రెండ్షిప్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఆస్ట్రియా అనేది ఒక దేశం ఉంది. ఇవేంటంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఆస్ట్రియా అనేది 3rd ఛాన్సలర్. ఆస్ట్రియా అనేది ఛాన్సలర్స్ అంటారు. ఇప్పుడు జర్మనీకి కూడా యాంజెలా మార్కెల్ ఉన్నారు, ఆమె ఛాన్సలర్ అంటే ప్రెసిడెంట్ తర్వాత ఒక అక్కడ ఉండే ఒక పదవి, ఓకేనా. సో ఈ కార్ల్ KARL, మళ్ళీ స్పెల్లింగ్ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇది బోర్డు లేదు కాబట్టి నేను నోట్తోనే చెప్తాను, మీరు రాసుకోండి. KARL, కార్ల్, WEHAMMER, కార్ల్ వెహ్మర్ అని ఆయన ఆస్ట్రియాస్ 3rd ఛాన్సలర్గా ఆయన మళ్ళీ అపాయింట్ అవ్వడం జరిగింది, కార్ల్ వెహ్మర్ అనేది. సో ఇది ఇంకో కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. సో ఇవి కాకుండా ఇంకా మనకి ఈరోజు జరిగే కరెంట్ అఫైర్స్లో మనకు చాలా చాలా తెలుసు. ఏదంటే మనం ఈ న్యూజిలాండ్ మీద టెస్ట్ సిరీస్ విన్ అవ్వడం స్పోర్ట్స్లో ఇండియా తాలూకు ఇది. సో రాహుల్ ద్రావిడ్ ఫస్ట్ హెడ్ కోచ్గా అపాయింట్ అయిన తర్వాత జరిగిన ఒక ఇంపార్టెంట్ మన స్పోర్ట్స్లో ఈవెన్ ఫస్ట్ది మనం ఒక వికెట్లో కోల్పోయినా ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్లో మనం విన్నాయి, మొత్తం 1-0తో సిరీస్ విన్ అయ్యాం. సో ఇందులో గొప్ప టాలెంటెడ్ ప్లేయర్స్ అనేవాళ్ళు శ్రేయస్ అయ్యర్ మనం చూసాం, నెక్స్ట్ జయంత్ యాదవ్, ఇలాంటి ఎంతోమంది అండర్-19లో ఆడిన ఆటగాళ్ళందరినీ రాహుల్ ద్రావిడ్ మన హెడ్ కోచ్ గారు భారతదేశం తాలూకు వాళ్ళు మిస్టర్ డిపెండబుల్. పర్సనల్గా హీఈస్ మై ఫేవరెట్.
సో, అందుకని ఆయనొచ్చిన తర్వాత చాలా చాలా ప్రమాణాలు. ఈ మొహమ్మద్ సిరాజ్ మన హైదరాబాదీ. ఇలాంటి చాలామంది బయటకొచ్చారు ప్రతిభావంతులు. సో, అదో గొప్ప విషయం స్పోర్ట్స్‌లో. నెక్స్ట్ మనకి ఇంకోటి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ క్లాస్ ఈరోజు నేను త్వరగా ముగిస్తున్నాను. ఎందుకంటే ఇంతకు మించి కరెంట్ అఫైర్స్ ఏవి నాకు కనిపించలేదు. మీకేమైనా ఈరోజు నేను క్లాస్‌లో చెప్పనివి ఏవైనా ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎందుకంటే అందరికీ అన్నీ కనిపించాలి రూలే లేదు కదా ఫ్రెండ్స్. కొన్ని నేను మిస్ అయ్యి ఉండొచ్చు. సో, అలాంటివి కూడా మీరు నిన్నే చెప్పాను ఫ్రెండ్స్. ఇది ఒక టీచరు, స్టూడెంట్ లాగా కాదు. ఒక ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుని ఒక ప్లాట్‌ఫార్మ్. ఒక ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్. ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, ఇది మీరు ఒక్కసారి మా కామెంట్ బాక్స్‌లో నేను ఏవైనా ఈరోజు కరెంట్ అఫైర్స్ మిస్ అయితే కింద మెన్షన్ చేయండి. దాన్ని బట్టి చాలామంది స్టూడెంట్స్ చూస్తారు. చాలామంది కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడ చూడకుండా మన ఛానల్‌లోనే చూస్తారు. బట్ నాకు తెలిసినవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. డౌట్స్ ఉంటే అడగండి. మీకు వచ్చిన కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఒకసారి కింద మెన్షన్ చేయండి. సో దట్ ఎక్కువ మంది ఇది ఫాలో అవుతారు. నేను ఐడియాస్ గాని, వ్యూస్ గాని ఒకటి కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు. రేపటి నుంచి నేను ఇంకా కరెంట్ అఫైర్స్ చెప్తాను. బేసిక్‌గా 2, 3 డేస్‌లో న్యూస్‌లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మాత్రమే నేను మీకు చెప్పాను. సో, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నా క్లాసు. సో, నేను మీకు మాటిచ్చిన దానిగా క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇంట్రడక్షన్, ఈరోజు కరెంట్ అఫైర్స్. సో, రేపు మళ్ళీ మన కరెంట్ అఫైర్స్ క్లాస్‌లో కలుద్దాం. డెఫినెట్‌గా అందరూ ఫాలో అవ్వండి. క్లాస్ ముగించే ముందు నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేయమని ఈ ఛానల్ని మీరు అందరూ ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది రోజు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ మీ అండ్ ఫర్ యువర్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ మీ. సో, మనం రేపటి నుంచి రెగ్యులర్గా మళ్ళీ మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, తరుణ సదా మీ సేవలో. ఓకేనా ఫ్రెండ్స్? గుడ్ నైట్.